హాయ్ అండి. రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక గ్లాస్కి బియ్యం తీసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ రాగి పిండి తీసుకుని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన ఉండాలి. నేను ఈ గ్లాస్తో 11 గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి, ఎందుకంటే ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. సో ఆ వాటర్ ఉడికాక బియ్యం వేసుకోవాలండి. వేసుకుని మెత్తగా పేస్ట్ అయిపోవాలండి. రైస్ అయిపోయాక నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు రాగి పిండి అయితే తీసుకున్నాను. రాగి పిండి వేసిన వెంటనే కలుపుకూడదండి. ఒక 1 మినిట్కి 2 మినిట్స్ ఆవిరికి ఉడికితే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇంకా పైకి కిందికి కలిపేసుకుంటూ ఉండాలి. చెక్కగరిటె అయితే చాలా బాగుంటుందండి స్టీల్ కన్నా. సో చెక్కగరిటెతో తిప్పేసుకుంటూ అడుగంటకుండా ఉండాలి. ఇంకా దించేసే ముందు నెయ్యి అయితే వేసుకోండి. మీకు కనుక ఒకవేళ ఇంకా లూజ్గా అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి నాన్ వెజ్ కర్రీ చాలా బాగుంటుందండి. నేను తలకాయ మాంసం వండాను. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. బాయ్.